తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కొన్ని పరిహారాలు మనం చెప్తూ ఉంటాం. లైక్ ఒక మంత్రం చేయండి, లేకపోతే మన ద్వారా కాకుండా మన పిల్లల కోసమో, లేకపోతే భార్య భర్త కోసమో, భర్త భార్య కోసమో, తల్లి తండ్రి కోసమో, అక్క చెల్లెల కోసమో, ఇట్లాగా ఎదుటి వాళ్ళ కోసం మనం అడుగుతూ ఉంటాం. ఏదైనా పరిహారం కావచ్చు, దాన ధర్మాలు కావచ్చు, మంత్రాలు కావచ్చు. అది మన కోసం మనం కాకుండా ఎదుటి వాళ్ళ కోసం మనం చేస్తుంటే సిద్ధిస్తుందంటారా? పిల్లల కోసం కానీ వైసీ వర్స. ఎవరైనా ఇప్పుడు భార్య ఉంది, భర్త మాట వినట్లేదు, లేకపోతే ఆయన ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, అట్లా చేస్తూ ఉంటాం కదా గురుగారు. ముఖ్యంగా పిల్లలైతే అసలు చేయరు, మాట వినరు కదా, కొంతమంది నమ్మరు పైగా. మరి అలాంటి వాళ్ళ కోసం మనం చేస్తే ఆ రిజల్ట్ వాళ్ళకి వెళ్తుందంటారా? మంచి ప్రశ్న వేశారమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ దానము ఎవరి పేరు మీద ఎవరైనా ఇవ్వచ్చు, తప్పులేదు. ఓకే, నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ కోసం నేను ఇవ్వచ్చు. నాకు తెలిసిన వ్యక్తి ఉన్నారు, పాప ఆయన ఇవ్వలేకపోతున్నాడు, ఏ యూఎస్ కంట్రీస్లో ఉన్నాడు, ఆయన బదులు నేను ఇవ్వచ్చు. ఆయన ద్రవ్యంతో ఇవ్వాలి. పిల్లల కోసం తల్లిదండ్రులు ఇవ్వచ్చు, తల్లిదండ్రుల ద్రవ్యం పిల్లలకు వాడచ్చు, తప్పులేదు. ఓకే. అయితే రెండవది, మంత్రం మాత్రం ఎవరికి వారే చేసుకోవాలి. ఎందుకంటే మీకు దాహం వేసింది, మీరే నీళ్ళు తాగాలి. మీ అమ్మగారు తాగితే మీకు దాహం తీరదుగా మరి. సో మంత్రం ఎవరిది వాళ్ళే. అయితే ఈ క్రమంలో ఏమవుతుందంటే, నేను కూడా చాలామందికి ఈ రెమెడీస్ అవి చెప్పేటప్పుడు, జాతకం చూసినప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు అనేది ఏంటంటే, ఏమండి మా అబ్బాయి ఒకప్పుడు బాగా మంచి భక్తుడుగా ఉండేవాడు, 15-16 ఏట నుంచి మానేశాడు సార్, పూజలు చేయడం మానేశాడు, నమ్మడం మానేశాడు అంటూ ఉంటారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, ఎక్కడ వస్తుందని నేను దాని మీద ఒక రీసెర్చ్ చేస్తాను. నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనం పిల్లలకి భగవంతుడి గురించి చెప్పే విధానంలో మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఎలా అంటే, అన్నీ ఇస్తాడు భగవంతుడు, నువ్వే కోరితే అది ఇస్తాడు అని చెప్పేస్తున్నాం. పిల్లలకి తెలియదుగా పాపం. నేను ఇప్పుడు నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నాకు పలానా దానిలో సీట్ రావాలని కోరుకుంటాడు. యోగం ఉంటే వస్తుంది, కానీ అన్నీ ఎందుకు ఇవ్వాలి భగవంతుడు? మనం పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే, కృతజ్ఞతతో నువ్వు చేయి పూజ, కృతజ్ఞతతో గుడికెళ్ళు, కృతజ్ఞతతో రోజు నువ్వు పూజ చేసుకో. నీకు అన్నీ చేసి ఆల్రెడీ పెడుతున్నాడు. మీరు భుజించు భక్ష్య భోక్ష లేక్ష పదార్థాలని జీర్ణము చేయుచున్నాను శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఎట్లాంటి మిషన్ మీరు పెట్టుకుంటే లోపల అరుగుతుంది చెప్పండి? అసలు అలాంటి మిషన్ మీరు పెట్టుకోగలరా పొట్టలో? అసలు ఈ ప్రపంచంలో మీ ఫుడ్ని అరిగించేటువంటి మిషనే మీరు పెట్టుకోలేరు, అలాంటిది లోపల పనిచేస్తున్నాడు ఆయన. ఎంత కృతజ్ఞత ఉండాలి మనకి. చాలా, అదొక్కటి చాలు. ఎన్నో చేస్తున్నాడు, ఇంకా అదొక్కటి చాలు మనం కృతజ్ఞతతో రోజు మీరు పూజ చేయడానికి. అయ్యా లోపల నేను తిన్నది, నాకు ఇటువంటి మిషన్ అసలు ఇప్పటిదాకా కనిపెట్టలేదు ఎవరు కూడా ప్రపంచంలో. మీరు ఏం తిన్నా రక్తంగా మారుతుంది, మలంగా బయటకు వెళ్ళిపోతుంది, వైటమిన్స్గా మారుతుంది. అదొక్కటి చాలదా మీరు పూజ చేయడానికి? కోరికల కోసమే చేయాలా అని పిల్లలకి చెప్పినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళ కృతజ్ఞత ఎప్పుడైతే చేస్తున్నారో ఆటోమేటిక్గా సిద్ధిస్తాయి. మనమేం చెప్తున్నాము, ఏ కోరిక కోరినా తీరుతుంది, కానీ నీ అర్హతని బట్టి ఇస్తాడు భగవంతుడు అనేది కూడా చెప్పాలి. నీ అర్హతని బట్టి ఇస్తాడు, నువ్వు కృతజ్ఞత బట్టి చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది, ఎక్కడో ఏ పాయింట్ దగ్గర వాళ్ళకి దశలు మారుతాయి. కొన్ని దశలు మారినప్పుడు అప్పటి వరకు భక్తిగా ఉండే పిల్లవాడు కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఒక్కసారిగా ఏవో కొన్ని 1-2 ఇన్సిడెంట్ జరిగేసరి నేను దేవుణ్ణి నమ్మని వేస్తారు. నేను ఒకటే అడుగుతా, తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఒకటే అంట, సరే నువ్వు ఎగ్జామ్లో నువ్వు అనుకున్న ర్యాంక్ రాలేదు, నువ్వేమైనా పుస్తకం చదువుతూ ఉంటే భగవంతుడు వచ్చి నీ బుక్ని ఏమైనా పట్టుకుపోయాడా నువ్వు భగవంతుని నమ్మకపోవడానికి? పోనీ నువ్వేమైనా ఎగ్జామ్ రాసుంటే నీ పేపర్ లాక్కుపోయాడా భగవంతుని నమ్మకపోవడానికి? అలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పి మోటివేట్ చేయాలి. అవును, కరెక్టే కదా, నా పేపర్ని లాక్కోలేదే భగవంతుడు, నన్నేమి తక్కువ చేయలేదే, నేను ఎందుకు నమ్మకూడదు అనేది ఒక ఆలోచన తెప్పించాలి పిల్లలకి. అర్థమైందమ్మా? అది మనం చెప్పకపోవడం వల్ల ఇంకొంతమంది ఉంటారు. నేను ఒక జాతకం చెప్పినప్పుడు వాళ్ళ మిస్సెస్కి చెప్తున్నా, ఏమండి ఈ లలితా సహస్రనామాల్లో నాకు అందరూ ఒకే పరమాత్మ అన్ని రూపాల్లో ఉందని నేను నమ్ముతా, బిలీవ్ చేస్తా కంప్లీట్గా. విష్ణు అయినా, శివుడైనా, అమ్మవారైనా, గణపతి అయినా, స్కందుడైనా, ఆఖరికి అన్ని భగవత్ స్వరూపాలు సూర్యుల్లో ఉన్నాయని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. నేను వాళ్ళ జాతకాలను బట్టి కొంతమందికి విష్ణువుని చేసుకోండి అని చెప్తా, కొంతమందికి అమ్మవారిని చేసుకోండి అని చెప్తా, కొంతమందికి శివనామాలు పలకండి అని చెప్తా. ఆ రకంగా నేను చూసి, అమ్మ మీరు మీ వారిని ఈ లలితా సహస్రనామాల్లో పలానా నామం చేసుకోమని చెప్పండి, ఉద్యోగ సమస్యలు తీరుతాయంటే వెంటనే ఆవిడ ఏమన్నదంటే, ఏమండి మా హస్బెండ్ అస్సలు నారాయణుణ్ణి తప్ప, విష్ణువుని తప్ప ఇంకొక పూజ చేయరండి, అస్సలు నమ్మరండి వేరే దేవుళ్ళని అన్నది. అదేమిటమ్మా అంటే, అంతేనండి మా వారు అసలు విష్ణుమూర్తినే నమ్ముతారు, మంచిదేనమ్మా, ఏదో ఒక దేవుడిని నమ్ముతున్నారు మంచిదే, కానీ వేరే వాళ్ళని ద్వేషించడం ఎందుకు మీరు?
అంటే నేను ఒకటి అడిగా కామెడీగా నవ్వుకుంటూ, అమ్మ అంటే నాకు ఒక తెలియక అడుగుతాను, మీ వారిని అడగండి మరి, మేబీ ముగ్గురికి ఒక 2 లక్షలు అప్పులు ఇస్తే వీళ్ళిద్దరు ఎగ్గొట్టేసి పారిపోయి ఈయన మాత్రం రిటర్న్ కట్టేయడం అడగండి. అంతే కదా, ఇప్పుడు మనం ఒక వ్యక్తిని నమ్మమంటే మన ఫ్రెండ్ అని ఏదో డబ్బులు ఇచ్చాం, ఇప్పుడు బాగుపడతాడనో పాపం సపోర్ట్ చేయాలనో వాడు పారిపోయినప్పుడు మనం నమ్మం, లేకపోతే మాట ఇచ్చి మాట తప్పాడు, నమ్మక ద్రోహం చేశాడు అంటాం, మాట ఇచ్చి మాట తప్పాడు నమ్మం. వీళ్ళు ఏం మాట ఇచ్చారని ఏం మాట తప్పారు అమ్మ వీళ్ళిద్దరు అన్న. ఆవిడ నవ్వుకుంది, నవ్వుకొని అట్లా కాదులే అమ్మ, మనకి అంటే కొన్నిసార్లు మనకి చిన్నప్పటి నుంచి చేసిన బ్రెయిన్ వాషెస్ ఉంటాయి కొంతమంది కొన్ని వాటిల్లో, విష్ణువే లేదా శివుడే లేదా అమ్మవారే అని, కానీ ఒకే పరమాత్మ శక్తి ఈ అన్ని రూపాల్లో ఉంది. ఇప్పుడు తల్లి తండ్రి చిన్నాన్న పెదనాన్న అమ్మమ్మ నానమ్మ ఉంటాం. తండ్రి ఒక్కడే నాకు అమ్మ సంబంధం లేదు, పెదనాన్న సంబంధం లేదు, చిన్నాన్న సంబంధం లేదు అంటావా? కుదరదుగా. అలా అంటే అన్ని రిలేషన్స్ మనకు కావాలి కదా, తల్లి కావాలి తండ్రి కావాలి. అంతేగా నేను విష్ణువునే పూజిస్తాను, నేను లక్ష్మీదేవిని పూజించను, లేకపోతే విష్ణువుని పూజిస్తా అమ్మవారిని పూజించను అంటే ఎట్లా? అయ్యో ఉంటాయమ్మా ఉంటాయి. అంటే వాళ్ళకి కంప్లీట్గా భగవత్ తత్వం తెలియకపోవడం ఇదంతా కూడా. శైవులం మేము శివుణ్ణే పూజిస్తాం, విష్ణువు వంక చూడమంటారు. అదేమవుతుందంటే మనకి శాస్త్రాలు పురాణాలు ఏం చెప్పాయంటే, ఎవరైతే అభేదము అంటే ఇద్దరిని వేరు చేసి చూస్తారో వాళ్ళనే కాకుండా వాళ్ళ 7 తరాల వాళ్ళని కాళ్ళు పైకి కిందకి తలకట్టేసి కొడతారమ్మ వాళ్ళని. విష్ణువుని మించిన శివభక్తుడు లేడు, శివుణ్ణి మించిన రామభక్తులు లేడు, అంటే విష్ణు భక్తులు లేడు. అంత వాళ్ళిద్దరికి అంత ఇష్టం ఒకరంటే ఒకరికి, ఒకరి హృదయంలో ఒకరుంటూ ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటారు అబ్బా విష్ణువుని. రా అనే అక్షరం వినిపిస్తే మా అనే అక్షరం వినిపిస్తుందేమో అని శివుడు చెవు పెడతాడట. వీడు రత్నము ఇంకోటి చి వీడు రామాను పలకడేంటి అని చిరాకు పడతాడట విష్ణువు, శివుడు విష్ణువు విషయంలో. అలా ఏంటంటే మనకు తెలియక అనవసరమైన అజ్ఞానంలో ఉండి, సరే మీరు శైవ సంబంధించిన వాటిలో మీరు చేసుకోండి చక్కగా, ద్వేషించే పనులు చేయకండి. నాకు ఫలానాది ఇష్టం అండి, ఒకరిని పట్టుకుంటానంటే తప్పులేదు, కానీ ఒకరి కోసం ఇంకొకరిని వదిలేస్తానంటే మాత్రం ఒకరిని పట్టుకుంటాము అనడంలో 100% తప్పులేదు మీరు అన్నట్టుగా. కానీ ద్వేషం పెట్టుకోకూడదు. శివుడిని ద్వేషించడం, శివుడు ఆరాధన చేసేవాడిని చేసి వీళ్ళేంటి శివుని పట్టుకున్నాడని అనుకోవడం తప్పు. గౌరవించండి, ఓకే నాకు విష్ణు అంటేనే ఇష్టం, చక్కగా మీరు గౌరవించడం, మీరు శివరాత్రికి లాంటి మంచిది చేసుకోండి, మేము విష్ణు ఆరాధన చేసుకుంటాం. అంతేగాని ఈయన తక్కువ ఆయన ఎక్కువ మన దాంట్లో మనకే అంటే నేను అనేది ఏంటంటే వీటి వల్ల అసలైన జ్ఞానం దెబ్బతింటుంది. వాళ్ళు పిచ్చు అంతేగా నవ్వుకుంటారు ఇద్దరు. సో మంత్రం విషయానికి వస్తే ఎవరికి వాళ్ళే చేసుకోవాల్సిందే, అవతలోడి కోసం మనం చేస్తే అది సిద్ధించబడదు. ఎట్లా వర్కౌట్ అవుతుంది? నాకు దాహం వేస్తే మా అబ్బాయి నీళ్ళు తాగుతానంటే నా దాహం జన్మలో తీరదు. సో ఎలా అయినా మోటివేట్ చేసి చేసుకోవాల్సిందే, అంతే కదా మనం చెప్పాలి. అంటే చిన్నప్పటి నుంచి కూడా బాబు నువ్వు కృతజ్ఞతతో చెయ్యి, భక్తితో చెయ్యి, ఖచ్చితంగా నీకు భగవత్ అనుగ్రహం ఉంటుంది. కోరికతో చేయకు, అలాన్ని కోరిక తీర్చడం కాదు, నీ ఎలిజిబిలిటీ నీ సామర్థ్యం బట్టి. చిన్నపిల్లలకి కత్తులు ఇవ్వం, ఓ 3 పిల్లడు వచ్చి నాకు కత్తి ఇవ్వండి ఇస్తామా? ఒరే బాబు వీడికి తెలియదు ఎలా హ్యాండిల్ చేయాలో, అంతేగా నిప్పివ్వం కత్తి ఇవ్వం. పెద్దవాడైతే తీసుకుంటాడు. సో మన ఎలిజిబిలిటీ ఏంటని భగవంతుడు చూస్తాడు, ఖచ్చితంగా చూసిస్తాడు మనకి. ఇంకా నేను ఎలిజిబుల్ కాదేమో నేను కోరుకున్న కోరికకి, నేను ఇంకోటి ఏదో అనుకున్నాం, అదేదో ఉంటుంది చూసారా అబ్దుల్ కలాం గారిది, ఆయన ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ అవ్వలేదని బాధపడుతూ వెళ్తూ ఉంటే ఒక ముని దగ్గర ఆగాడు ఆయన. అయితే ఆయన అన్నాడు నువ్వు ఎందుకు బాధపడతావు, నువ్వేమవ్వాలో భగవంతుడు ఏం నిర్ణయించాడు. ప్రెసిడెంట్ మనం కోల్పోయే వాళ్ళం, ఆయన కనుక అక్కడ సెలెక్ట్ అయిపోయి ఉండుంటాయి. అంత గొప్ప వ్యక్తి అమ్మా అబ్దుల్ కలాం గారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.